ప్రకాశం జిల్లా మార్కాపురం మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు అధ్యక్షతన రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో బాబు షూరిటీ మోసం గ్యారంటీపై వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వచ్చిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు సామాన్య ప్రజల లక్ష్యంగా దాడులకు తెగబడుతూ కూటమి ప్రభుత్వం అరాచకాలు సృష్టిస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేశామని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పే ధైర్యం కూటమి నాయకులకు ఉందని ప్రశ్నించారు. రెడ్ బుక్ రాజ్యం అంటూ ఎగిరి పడితే రాబో రోజుల్లో ప్రజలు ఎగరేసి తంతారని విమర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తోడు దొంగల్లాగా తయారై రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్న తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారన్నారు. జగనన్నపై కేసులు బనాయించి భూస్థాపితం చేస్తామనడం కూటమి నాయకుల కుట్రలకు అద్దం పడుతుందన్నారు. ఏడాది తర్వాత తల్లికి వందనం పథకాన్ని అరాకొరగా అమలు చేసి ప్రజలకు ఏదో వెలగబెట్టినట్లు ఆ పథకం తన కుమారుడు లోకేష్ కనిపెట్టినట్లు చంద్రబాబు చెప్పుకోవడం ఆయన చేతగానితనానికి నిదర్శనమన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని కష్టాలు పెట్టినా, ఎంతమంది జైల్లో వేసినా, ఎంతమంది చిత్రహింస పెట్టినా మేము జగన్మోహన్ గారి కోసం జగన్మోహన్ గారి సైనికులుగా పనిచేస్తాము. జగన్మోహన్ గారి 2029లో సీఎం కుర్చీలో కూర్చోబెట్టుకునే దాకా మేము జగన్మోహన్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గీయమని చెప్పేసి ప్రతి ఒక్కరు నడుము కట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా మరింత నమస్కారాలు. ఇన్నాళ్ళు చాలా పెద్దలు చెప్పారు, జగన్మోహన్ గారి కార్యకర్తలు మర్చిపోయాడు, నాయకులు పట్టించుకోవాలని. జగన్మోహన్ గారి గురించి ఒక నాకు తెలిసిన జగన్మోహన్ గారి గురించి చెప్తున్నారు. జగన్మోహన్ గారు పులివెందుల్లో పుట్టి అసలైన శిశువైన రాజకీయం చేస్తూ ఏ కార్యకర్తగా ఇబ్బంది పెడితే నేను ముందు కార్యకర్త కోసం అండగా ఉంటానని చెప్పేసి మొన్న జరిగిన ప్రోగ్రాం ఎవరు చూసే ఉంటారు. బంగారుపాలెం ప్రోగ్రాంలో ఒక కార్యకర్తని ఒక ఎస్పీ స్థాయి అధికారి కొట్టే ఎస్పీ స్థాయి అధికారులు నిలబెట్టిన నాయకుడు దమ్మున్న నాయకుడు మన నాయకుడు అని చెప్పేసి గతంలో ఓదార్పు యాత్ర టైంలో రాత్రంతా పగలనకుండా రాజశేఖర్ గారిని చూసి చనిపోయిన వాళ్ళు పరామర్శించడం కోసం మిడ్ నైట్ కూడా రాత్రి పూట తిరగాల్సి వస్తే ఆ రోజు పోలీసు వాళ్ళు సార్ ఇక్కడ నక్సలైట్లు ఎక్కువ ఉంటారు, ఇక్కడ తిరగొద్దని చెప్పేసి ఎర్రగొండపాలెం మార్కాపురం ప్రాంతంలో అడిగితే రాజశేఖర్ గారు చనిపోయినప్పుడు చాలా మంది కార్యకర్తలు పెద్దవాళ్ళు ప్రాణాలు అర్పించారు. అటువంటి వాళ్ళని పరామర్శించడం కోసం నేను పోతున్నప్పుడు నా ప్రాణాలను లెక్క చేయాలని చెప్పేసి చెప్పిన నాయకుడు మన నాయకుడు అని చెప్పేసి భావం తెలియజేస్తారు.